ముందు ఆ ప్లాన్ ఏంటో చెప్పు. సైనైడ్ కిల్లింగ్ ప్లాన్ అంటే ఎదుటి మనిషిని సీక్రెట్ గా సాక్ష్యం లేకుండా మెడికల్ రిపోర్ట్స్ కి అందకుండా మోస్ట్ డేంజరస్ ఇంటర్నేషనల్ మర్డర్. ఎలా చేస్తారు? పర్ఫ్యూమ్ లో సైనైడ్ మిక్స్ అయి ఉంటుంది. పర్ఫ్యూమ్ బాడీకి స్ప్రే చేయగానే మొదట బాడీ మీద ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. మనం గోకగానే ఆ సైనైడ్ బ్లడ్ లోకి ఇంకిపోతుంది. బాడీలోకి వెళ్ళిన కొన్ని సెకండ్స్ లో మనిషి చచ్చిపోతాడు. చచ్చిపోయిన మనిషి బాడీలో ఉన్న సైనైడ్ జస్ట్ 1 అవర్ మాత్రమే ఉండి డిసప్పియర్ అవుతుంది. ఈలోపు హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. పోస్ట్ మార్టం చేసిన నో క్లూస్. కరోనా తర్వాత పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు హార్ట్ అటాక్ ఇవాళ రేపు కామన్ కాబట్టి ప్రసాద్ ది హార్ట్ అటాక్ తో న్యాచురల్ డెత్ అనుకుంటారు. దట్స్ ఇట్. ఈ సైనైడ్ కిల్లింగ్ ని పెద్ద పెద్ద కంట్రీస్ లో విదేశీ గూఢాచారులను చంపడానికి, పెద్ద పెద్ద టెర్రరిస్టులను మట్టు పెట్టడానికి ఉపయోగిస్తారు. నువ్వు ఈ ప్లాన్ చేయగలవా? ఈ రోజు నైట్కే అరేంజ్ చేస్తాను. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మిథునకి రాహుల్తో అఫైర్ ఉందని అబద్ధం చెప్పి భావన్ నమ్మించాం. మిథున కష్టాల్లో ఉందని అబద్ధం చెప్పి రాహుల్ని నమ్మించాం. ఇదంతా వర్కౌట్ అవ్వలేదా? ఫస్ట్ నైట్ రోజు నువ్వు మిథున ప్రాణాలు తీద్దామనుకున్నావు. అది కేవలం నీ ఆవేశం. ఆవేశంతో కూడిన ఆలోచన వర్కౌట్ అవుతుంది. ప్లాన్లో రిస్క్ ఉన్నా